హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లలిత షార్ట్స్. ఎప్పుడూ చేసుకునే రవ్వ, పప్పు భక్షాలు కాకుండా కందగడ్డ భక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పావు కేజీ కందగడ్డలను తీసుకొని నీట్‌గా వాష్ చేసి, ఆవిరిపై ఉడికించుకొని పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, కప్పు బెల్లం తురుమును వేసుకొని, కొన్ని వాటర్ వేసి కరిగించి, ఇసుక ఏమీ లేకుండా వడపోసుకొని, మళ్ళీ అదే ప్యాన్‌లో వడపోసుకున్న బెల్లంని వేసుకొని, స్మాష్ చేసి పెట్టుకున్న కందగడ్డ గుజ్జును కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, కొంచెం నెయ్యిని వేసి దగ్గర పడేంత వరకు బాగా కలిపి చల్లారపెట్టి ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని పూరీలా చేసి పూర్ణాన్ని పెట్టుకొని ఇలా పల్చగా తాల్చుకోవాలి. తాల్చుకున్న వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి నెయ్యిని వేసుకుంటూ రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కందగడ్డ భక్షాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ.